ఇది ప్రాణాలు తీసే లారీ కాదు, ప్రాణాలు ఇచ్చే లారీ. అయినా ఈ లారీ మహత్యం నీకేం తెలుస్తుంది? ఇంతకీ మా అమ్మ నన్ను ఎక్కడ ప్రశ్నించిందో నీకు తెలుసా? ఈ లారీ కిందే. మరి ఆ రోజున ఈ లారీ నా మీదగా పోయి ఉంటే నువ్వు కూడా దాంతో పాటు పోయి ఉండేవాడు. కానీ పోలేదు. ఎందుకని? ఈ లారీ నా మీద పోలేదు కనుక. చాలా మంచి లారీ. సరే అమ్మా పిల్ల పిచ్చి పిచ్చిగా బాగంటే పళ్ళు రాళ్ళు కొడతా. నీకంత శ్రమద్దు కానీ ఇంతకీ ఈ చిన్నారి చిట్టి తల్లి పేరేమి? రాజా. ఆహా, రాజా, చాలా మంచి పేరు. అది సరే, ఈ చిట్టి రాజా గారిని ఇలా నడి రోడ్డు మీద వదిలి మా ప్రాణాలు తీసేకంటే అలా పక్కన కట్టేచ్చు కదా. ఎటే నీ లారీ రోడ్డు మీద పోవాలి, నా రాజాని కట్టి పారేయాలా? ఏ నీ లారీ సైడ్ గా పోనీ రాదు. నా లారీ అటు సైడ్ గా పోవాలా? నీ కుక్కపిల్ల రాజా గారు దర్జాగా నడి రోడ్డు మీద షికారులు చేస్తారా? సరే, నీ ఎవరు మరి ఓర్స్పిడి ఉంది. నీ పేరేంటి పులిమా? పెసరగింత పుల్లొడ్డా? ఏమది? ఏ మాట కామాటే ఇవాళ నా రాజా ప్రాణాలు కాపాడావు, అందుకని ఈ బఠానీ అది దారంట. ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్ల ప్రాణాలు కాపాడేందుకు నీ బఠానీలు పెట్టావే, మరి నీ ప్రాణాలు కాపాడితే? సరే బఠానీ. బఠానీ నా పేరు గౌరీ. గౌరీ? నీ పేరు గౌరీ? ఎవరు రేపు శంకర్? నీ పేరు ఎవరు అడిగాడు అంట. అడగాలేటి? నీ పేరు గౌరీ అని చెప్పగానే నా పేరు శంకర్ అని చెప్పాలనిపించింది, చెప్పేశాను. అది సరే, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు? పొద్దుటీడే ఉండేది. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నాల అదిగో ఆ స్కూల్ కాడు ఉంటా. పొద్దున సాయంత్రం శాంతికాడ గాంధీ పార్క్ కాడు ఉంటా. పొద్దుటేడా మధ్యాహ్నం శాంతికాడా? నేను ఎప్పుడు ఎక్కడ ఏడికేస్తాను నీకేటిగా? ఏం లేదు గౌరీ, ఈ బఠానీలు చాలా రుచిగా ఉంటాయి కదా, అందుకని ఎప్పుడైనా తినాలనిపిస్తే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో తెలుసుకుందావు అంతే. ఉంటుంది. వస్తాను. నా కోట్ కోట్ కోట్. వారసులు అవుతారని ఇప్పుడే పంచుకుంటున్నారా? అధిక ప్రసంగం. పని వాళ్ళు పరిమితంగా మాట్లాడు. అవునయ్యా బాబు, నేను పనివాడినే, మీరు మా యజమాని గారి తమ్ముడు బిడ్డలే. అయినా మీ అందరికంటే నేనే ఎక్కువ. ఎందుకు తెలుసా? బాబు గారు పెంచిన బిడ్డ నేను. అంటే నీ ఉద్దేశం ఈ ఆస్తిలో సగం వాటా వాడంటున్నాడు. తాతలు తండ్రులు ఇచ్చే భరణాల మీద బ్రతకాలనుకునే మీరు మనుషులేనా? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. రోజు రోజుకి మీలాంటి సోమరిపోతులు ఎక్కువ అవుతున్నారనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మీ ఆస్తుల మీద సీలింగ్ ఏర్పాటు చేసి మీ తోకలన్నీ కత్తిరించాలని చూస్తుంది. డబ్బు మాకిచ్చే ఉపన్యాసం ఊళ్ళో వాళ్ళకి. అది కాదయ్యా బాబు, మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మీ పెదనాన్నగారే మిమ్మల్ని అందరినీ పెంచుకుంటూ వస్తున్నాడా? మీ నాన్నగారు కామరాజు దగ్గర చేసిన 2 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం మీ పెదనాన్నగారు తన సొంత లారీలు కూడా తాకట్టు పెట్టుకుని తీర్చుకుంటూ వస్తున్నాడా? అవునా? మరి ఈ పరిస్థితుల్లో మీరంతా ఏం చేయాలి? పని పాట లేకుండా గాది కింద పందికొక్కులాగా తిని కూర్చోవడం. చెప్పనా? కళ్ళు మూసుకుని తూర్పు తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టిరా, బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి ఎటురా? అవును, ఎటురా బయటికి. బాబుగారు, ఇవాళ చాలా పనులు చేశానండి. పెట్రోల్ బిల్లు కట్టాను, మెకానిక్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేసాను, మన లారీలకి ట్యాక్సేషన్ కట్టేశాను, ఇంటి పనులు కట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాను, మన ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చేసాను. ఇవన్నీ తేగా బ్యాలెన్స్ 420 రూపాయల 60 పైసలు. బాబు గారు అన్నట్టు వస్తూ వస్తూ శ్రీశైలంలో మీ పేరట అర్చన చేయించి ఈ విభూతి తీసుకొచ్చాను. శంకర్, నీ భక్తి శ్రద్ధలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు నాయన. ఎంత మాట బాబు గారు, దిక్కులేని నన్ను ఎంత వాణి చేశారు. ఈ అనాథ మీ రుణం ఎలా తీసుకుంటాడు బాబు గారు? నువ్వు అనాథం కాదు బాబు, నీకు తండ్రి ఉన్నాడు. ఏంటి బాబు గారు, నాకు తండ్రి ఉన్నాడా? ఎక్కడ బాబు గారు, ఎక్కడున్నాడు బాబు గారు? ఇటువంటి కాదా బాబు? అవును బాబు గారు, నాకు తండ్రి దైవం అన్నీ మీరే, అన్నీ మీరే. బాబు గారు, మన 25-66 లారీకి స్ప్రింగ్ ప్లేట్ పోయింది. నేను చెడ్డి పెళ్ళి వస్తాను. అమ్మాయి లక్ష్మి, వస్తున్నా పెదనాన్న. అమ్మా, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మీదేవే మా ఇంట అవతరించినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుందమ్మా. అయితే
నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఆ మాట మాత్రం అనకు. రేపు పెళ్ళైతే మోహన్ ఒప్పుకున్నా వాళ్ళ నాన్న కామరాజు మట్టుకు మా లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలంటాడు. సరే గాని ఈ డబ్బు తీసుకెళ్ళి దాచమ్మ. సార్ రక్షించండి బాబు. ఇదేమిటి ఇది? లే. ఎవరు నువ్వు? నీ పేరేమిటి బాబు? నా పేరు పిల్లల మన కుటుంబరావు అండి. ఆఫీస్ అందరూ పీకే రావు అంటారండి. మా నాయనమ్మ మాత్రం ఒరే కుటుంబీ అంటుందండి. అందుకే కావాలండి నాకు 6 ఆడపిల్లలు 3 మగపిల్లలు అండి. ఇంతకీ విషయం ఏమిటి బాబు? అదేనండి, తీరా పిల్లల్ని కన్నాక పెళ్లిళ్ళు చేయాలి కదండి. 2000 అనుకున్న కట్టం 3000 అన్నారండి. సరే అన్నానండి. సైకిల్ అన్నారండి. సరే అన్నానండి. ఫారెన్ లిస్ట్ వాచ్ అన్నారండి. సరే అనలేదండి, శక్తి లేక. చేతి లిస్ట్ వాచ్ కడితే కానీ పిల్ల మెళ్ళ తాడి కట్టని మరా ఇస్తున్నాయండి పెళ్లి కొడుకు. ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉందండి. తమరు ధర్మమూర్తులని తమను దర్శించుకున్నాను వచ్చానండి. అమ్మా లక్ష్మి, ఆ డబ్బు ఇలాతే. ఇదిగో ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకెళ్ళండి. చాలండి చాలు. పెళ్లి అభాసపాలు కాకుండా కాపాడారు. తమరికి ప్రత్యుపకారం చేయలేని పేదవాడినండి. తమరు పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. వస్తానండి. పెదనాన్న, ఇలా ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తుంటే రేపు మనకు కష్టాలు వస్తే ఎవరు తీరుస్తారు? పైగా మా నాన్నగారు చేసి పెట్టిన అప్పంతా అలాగే ఉంది. చూడమ్మాయి, కష్టాలు తెచ్చేది తీర్చేది అంతా భగవంతుడే. కాలం కలిసి రావాలి గాని ఈ అప్పులన్నీ వాటంతటా అవే తీరిపోతాయమ్మా. మనం చేసే దాన ధర్మాలే మనకు రక్ష, మళ్ళీ జన్మకు పెట్టుబడి. తినా ఎవరిది తీసేది? తీయమంటుంటే ఆర్ని జిమ్మడ నీకేం పోయే కాలం నా తట్టెందుకు తీయాలి? ఆపవమ్మా ఆపు. నాకు మర్యాద పైన కనీసం టోపికన మర్యాద ఇవ్వాలమ్మా. ఏమిటి జబర్దస్త్? ఎవరు నువ్వు? కనపడ్డంలా? హెల్త్ ఇన్స్పెక్టర్ ని, కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని. తినే వస్తువులు ఇలా పదార్లు పెట్టి అమ్మకూడదమ్మా. ఒరే తీసే. కొట్టవసరం లేదమ్మా. ఇలాంటి వస్తువులని గాజు పెట్టి పెట్టమ్మాలి. ఒరే ఎవడు మోహన్ చేశాను? 4 రూపాయల సొమ్ము మీ పట్టు నెట్టుకున్నారు. బఠానీ 4 రూపాయల సొమ్ము ఇలా పట్టెట్టుకున్నారు. బఠానీ లేదు గిట్టడ లేదు. ఓ పక్కన కడుపు మండిపోతా ఉంటాయి. అరే ఇక్కడ నా కడుపు మండిపోతుంటే ఇదిగో ఈ 10 పైసలు బఠానీ పోయి. సరే బఠానీ, ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? 4 రూపాయలు నష్టం. ఆపరేషన్ వచ్చిన కార్పొరేషన్ వాళ్ళ ఏదో ముద్రశాలలో ఇలా ఇవన్నీ గాజు పెట్టి అమ్ముకోవాలంట. అది గుర్తుందంట అంట. వాళ్ళ బుద్ధికే బంగారం లాగా నీ బుద్ధి బుక్ అయిపోయింది. నువ్వు నన్నే అన్నావా? అది కదా పడుతుంది. నువ్వు ఇలా మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు గాలికి వదిలేసుకుంటుంటే ఈ రోడ్డు మీద వెళ్ళే కార్లు లారీలు దుమ్మంతా వాటి మీద ఉంటుంది కదా. మరి అవన్నీ పిల్లలు వాళ్ళు జప్పు చేయదు. అందుకని ఆ కార్పొరేషన్ వాడు చెప్పేదంతా మన మంచి పని. గాజు పెట్టుకోవాలంటే 5 రూపాయలు అవుతాయి. నేను ఎడతాను. నీకు కావాలంటే నేను 10 రూపాయలు ఇస్తాను. నువ్వు ఇస్తావా? అయ్యో 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 ఏంటే నువ్వు ఇస్తావా? నీకు నాకు ఏ సంబంధం? అరే సంబంధం కావాలంటే కల్పించుకోవచ్చు. ఏమనండి వస్తా. సంబంధం కలుస్తాడట, సంబంధం కలుపుకుంటాడట. అమ్మా కానీ ఏం లేదు. నీ కుక్కపిల్ల రాజా గారు బాగున్నారా? నా కుక్క పిల్లట్టు ఉంటే నీకెందుకు? నువ్వు పొద్దుట మనీ డ్రామాక నేను చూస్తా ఉంటే నా మనసు ఎట్టకపోయి ఇక్కడ బేరం కావడం లేదు. అయితే ఓ పని చేద్దాం. మనకు బేరం వద్దు, సహం వద్దు. నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూ. ఇక చూస్తా కూర్చుంటే మన కూడెట్ట వస్తుంది. దానికి వేరే మార్గం చూసుకుందాం. ఎక్కడ పట్టండి మరి? అంటే అవునా రానా? మంచి నాటమే దొరికాడు. లారీ నాటం ఏడకెళ్తే ఆడల్లా తయారు. అత్తయ్య రండత్తయ్య. బాగున్నావా లక్ష్మి? నాన్నారా? ఉన్నారు. నువ్వెక్కడికి?
అమ్మగారటు మనవిటు. నమస్కారం అన్నయ్య. రామ్మా రా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అన్నట్టు మోహన్ పై చదువులకి అమెరికా వెళ్తున్నాడుగా? ఆ మాటే చెప్పడానికి వచ్చాను. అంతకంటే కావాల్సిందేముందమ్మా. అన్నయ్య, నేను కాపురానికి వచ్చాక ఈ 25 నా మాట ఒక్కటి విన్నారు మీ బావగారు. ఏమిటమ్మా అది? అదే లక్ష్మీమోహన్ల పెళ్లి. సంతోషం అమ్మా. లక్ష్మీ మోహన్లు ఒకళ్ళనొకళ్ళు కావాలనుకుంటున్నారు. లక్ష్మి మీ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. లక్ష్మికి తల్లివైనా అత్తవైనా నువ్వే. అలాగే నీ ఇష్టమే నా ఇష్టం. లక్ష్మి, అసలు నేనేమనుకున్నానో తెలుసా? ఈ పెళ్ళేదో అయిందనిపించేసుకుంటే హ్యాపీగా నిన్ను కూడా నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ పన్నివ్వలేదు. పిల్లికి రొయ్యలు మొలతాడలే పెళ్ళాన్ని వెంటేసుకెళ్ళి వీడేం చదువుతాడు అక్కడ, హనీమూన్ చేసి వస్తాడన్నాడు. అది నిజమే. ఏమిటి, నీ ఓటు కూడా అటే వేసావా? అయితే మన పెళ్ళి 1 సంవత్సరం వాయిదా పడింది. ఈలోగా మీరు నన్ను మర్చిపోతే? కరెక్ట్. మర్చిపోకుండా జ్ఞాపకం ఉండేందుకు ఏదైనా ఇచ్చుకో. ఏం కావాలి చెప్పనా? చెప్పండి. మళ్ళీ నువ్వు కాదనకూడదు. చెప్పండి. ఓ పొండి. అదే నేనేం చూడలేదు, కళ్ళు మూసుకున్నాను. ఒట్టు. ఇదిగో మోహన్, నీకోసం మా లక్ష్యం 1 సంవత్సరం ఏంటయా, కావాలంటే 2 సంవత్సరాలైనా సంవత్సరం పర్మిషన్ ఇచ్చి ఏమో. అమ్మా, మీరిద్దరూ ఒకే చోట ప్రక్క ప్రక్కనే నుంచుంటే చూడాలని ఎంతో ఉపలటంగా ఉంటే నాకు. మా లక్ష్మి రోజు పూలు కోస్తూ ఏం పాట పాడుతుందో తెలుసా? తెలీదు? మోకన్న నా మోకన్న నవ మోకన్న. మోహన్, మా లక్ష్మి మనసంతా నీ మీదే. నువ్వేదో ఫారెన్ గిరిని అంటున్నావు. తీరా అక్కడ దిగాక ఎర్రగా బుర్రగా ఉందని ఏ దొరసాని పిల్లలు సంకనేసుకొచ్చావంటే షావుకార్ కామరాజ్ గారు అబ్బాయి అని చూడను, బెంచ్ కార్ ప్రొపరేటర్ అని చూడను. లారీ స్టార్టింగ్ హ్యాండిల్ తీసుకుని ఎవరు తెచ్చిపెట్టారు బా? ఏ బఠాణి. నువ్వా? అవును బఠాణి. భూలోకములో ఈ గౌరీ పడుతున్న కష్టములు గాంచలేక శంకరుడే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఆ శంకరుడు ఈ లారీ అవుతారు ఎందుకెత్తాడు? ఓ లారీ శంకరయ్య, ఇద్దరు దిగురయ్యా. అపచారం అపచారం. శంకరుడు ఎప్పుడు పైన కైలాసములోనే ఉండు, అనగా ఘాట్ సెక్షన్ లో లారీ సమేతం. కానీ గౌరీ దిగి ఉన్నప్పుడు దిగు. లారీ, నువ్వు శంకరుడువా? మాకేమాత్రం నువ్వు సందేహం లేదు. ఈ గౌరికి మేమే శంకరుడు. లారీ, సారీ, నేను ఒంటిగా ఉంటానేనా? నా కొప్పులకు సరాసరి దొరకటం. నీ లారీ తిన్నగా రావడానికి పోవడానికి ఇదేమన్నా హైదరాబాద్ రోడ్ అనుకున్నావా? ఎవరన్నా చూసా నా గౌరవం ఏం కావాలి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అలా మాట్లాడి గౌరీ. ఎట్ట మాట్లాడాలి, ఇంకెట్ట మాట్లాడాలి? అది సరే గౌరీ, నీకు తల్లిదండ్రులు గానీ అమ్మనాన్నలు గానీ ఎవరు లేరా? ఉండదు లోపల ఇప్పుడే అయ్యే పాపం, కొన్ని నువ్వు ఆడపిల్లవి ఒంటరిగా ఉంటావు, నీకేం భయంగా లేదు? ఆడదల తర్వాత భయం లేకుండా ఎట్టుంటుంది? అయినా మన మంచి చెడు మన చేతుల్లో ఉంటుంది, మన మాటలో ఉంటుంది. ఉంటుంది కానీ గౌరీ, ఎవరైనా రౌడీ మీద నీ మీద చేయి చేసుకున్నాడు అనుకో. ఎల్లారి గౌరంటే ఏటనుకున్నా రాళ్ళ బట్టాలు తినిపించి వాళ్ళు రాళ్ళు కొట్టి పెట్టేస్తా. మరి వాడు తినకపోతే పుచ్చకాయ కత్తితో పొట్ట చీరేస్తా. గౌరీ, ఎవరైనా అంతేనా? ఎవరైనా? నేనైనా అంతేనా? ఈ పెట్టు తెచ్చా. అలా అడిగావు బాబు. మొన్న ఆపరేషన్ వాళ్ళు, అదే ఆ కార్పొరేషన్ వాళ్ళు నీ 2 రూపాయల పుచ్చకాయలు తీసుకున్నప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాలేదు? కళ్ళలో నీళ్ళు రకపాలయ్యా. ఆ కన్నీరు మున్నీరైనా కడుపు చెరువైపోయింది. మధ్యలో నీకెందుకు మన బాధ? 5 పైసలు ఇచ్చి చాదండి. అది సరే, ఈ గాజు పెట్టిని తిరిగించావా? దీన్ని స్వయంగా నా స్వహస్తములతో తయారు చేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక అద్దం, ఇక్కడ ఇంకో అద్దం, ఇక్కడ మరో అద్దం. ఇక్కడ చక్కగా పుచ్చకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ మామిడికాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆ ఉండలు పెట్టుకోవచ్చు, ఇక్కడ బఠానీలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని చక్కగా బజార్లో కూర్చుంటే అన్ని అందరికీ ఇక్కడ పెట్టి నీ వ్యాపారం బాగా సాగుతుంది. నచ్చలేదా? సరే, తెచ్చి ఇక్కడ తీసుకెళ్తాం. మనకి ఏమిటి? నచ్చినదా? లారీ నువ్వెంతో ప్రేమతో తెచ్చావు సరే, మరి పెద్దోళ్ళు ప్రేమ కాసు పెట్టి లాంటిదంటారు కదా. ఎవరైనా రాళ్ళేస్తే చేయి జారితే
పటాణి ఏమో గాజు కాదు వజ్రం వాళ్ళు పెట్టి కొట్టినా పగలదు ఫుల్ లోటు లారీ దాని మీద నుంచి పోయినా చెక్కు చెదరదు లారీ అంటది శంకర్